కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. థాయిలాండ్ మ్యాన్మార్ లో భూకంపం వచ్చింది. హైదరాబాద్ హెచ్సియు యూనివర్సిటీలో గొడవలు జరుగుతున్నాయి. పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డ్ బిల్ రిలీజ్ అయింది. ఇంకో పక్కనేమో ఐపీఎల్ మ్యాచెస్ లో లొల్లి. ఎందుకు చదువుకున్నా మీ బాబు సంపాదించి చదివితే కానీ ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంద్రా అంటే ఏంద్రా ఇన్ని కామెంట్స్. సోనాలి అక్క బావగారు మీకు అలేఖ్య చిట్టి పికిల్స్ కొనిచ్చారా? ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? అసలు కొనివ్వకపోతే నేను అసలు పెళ్లి ఎందుకు చేసుకునేదాన్ని? మా లవ్ మ్యాటర్ ఫస్ట్ ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. మా అల్లుడికి ఆస్తులు లేకపోయినా పర్లేదు కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ లో పికిల్స్ కొనుక్కునే అంత సోమత ఉండాలన్నారు. సరేలే అని చెప్పేసి మా ఆయన వాళ్ళ ఇంట్లో చెప్పిండు. వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అదే అన్నారు. అమ్మాయి కట్నం తీసుకురాకపోయినా పర్లే గానీ అలేఖ్య చిట్టి పికిల్స్ లో పికిల్స్ తీసుకొని రావాలన్నారు. ఇంకా దాని తర్వాత ఏముంది, చేస్తున్న జాబ్ రిజైన్ చేసిన, యూట్యూబ్ బంద్ చేసేసిన, ఇంటింటికి వెళ్ళి పనులు చేయడం స్టార్ట్ చేసిన. దానితోటి డబ్బులు సంపాదించిన. మా ఆయననేమో రాజా సినిమాలో వెంకటేష్ లాగా పొద్దున్నే లేచి సైకిల్ వేసుకొని పాల ప్యాకెట్ వేసేవాడు. అన్ని అమ్ముతే గానీ మా పెళ్లి అవ్వలేదు. అంత కష్టపడ్డాం బ్రో మేము. ఇంత కష్టపడిన తర్వాత మా డాడీకి వెళ్ళి చెప్పిన, డాడీ కాబోయే అల్లుడు అలేఖ్య చిట్టి పికిల్స్ లో పికిల్స్ కొన్నాడని చెప్పి. దాంతో మా నాన్న నా కూతుర్ని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు, ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాడు ప్లీజ్ అని చెప్పి బతిమిలాడి మరీ నా పెళ్లి చేసిండు. పెళ్లిలో భోజనాలు పెడతారు కదా, దాంట్లో కూడా ఇదే పచ్చడి వడ్డించినాం. అదంతా సర్లే గానీ వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ వీడియో. నేను మీ ఇన్కాగ్నిటో విత్ కెమెరా మ్యాన్ అండ్ పికిల్ సెల్లర్ ఆదిత్య ఆర్యతో. ఎనీవే ఈ పార్టీకి కాంట్రవర్సీ ఏందో మీ అందరికి తెలిసే ఉంటది కదా. మీకు తెలియకపోతే ఒక చిన్న రీక్యాప్ ఇస్తా, సరదాగా చూసుకోండి. చూడండి, ఇంటర్నెట్ లో ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు, పవర్ పఫ్ గర్ల్స్ లాగా. వీళ్ళు ఆన్లైన్ ఇండిపెండెంట్ గా పికిల్ బిజినెస్ చేస్తారు. దాన్ని ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు. అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఈ రోజు పీస్ అనేది అరే నువ్వు ఆగరా, నువ్వెందుకు వచ్చినవురా ఇప్పుడు? వీడొక్కడు ఊరికే బంగారు తల్లి చిట్టి తల్లి అని వస్తాడు. అమ్మ బంగారు తల్లి రే నువ్వు పోరా రే. ఒక డౌట్, నువ్వు ఈ చిట్టి తల్లి అనేది చిట్టి పికిల్స్ చూసే కదా? చిట్టి పికిల్స్ నెక్స్ట్ ఏమైందంటే వాట్సాప్ లో ఒక కస్టమర్ ఈ పికిల్స్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగితే ఈ 3 సిస్టర్స్ లో ఒక సిస్టర్ రిప్లై ఇచ్చింది, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండవు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ ఉంది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నువ్వు నా మాట కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళు. ఎందుకంటే ఏందక్క అట్లా తిట్టేసినావు? ఫస్ట్ ఒక ఆడియో లీక్ అయింది, దాని తర్వాత 2వ ఆడియో లీక్ అయింది, మళ్ళీ 3వ ఆడియో కూడా లీక్ అయింది. మెట్రో స్టేషన్స్ లో మెట్రో ట్రైన్స్ లాగా ఒక్కటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటది. తో ఎవరెవరైతే ఆ ఆడియో విన్నారో వాళ్ళందరూ ఒళ్ళు మండిపోయింది. దీని మీద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రియాక్ట్ అయినారు. ఎందుకు నేను కూడా సక్సెస్ అయితా, నేను కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ కొనేంత రేంజ్ కి ఎదుగుతా. ఏదో ఒక రోజు మీరు ఆ రేంజ్ కి ఎదుగుతారు మేడం, ఎదుగుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. యూట్యూబ్ క్రియేటర్స్ మాట్లాడిండ్రు. మీ ముగ్గురికి నేను ప్రత్యేకంగా నేను వెళ్ళి మాట్లాడి ఆస్కార్ అవార్డు ఇప్పిస్తానమ్మా. మూవీ యాక్టర్స్ కూడా ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయినారు. ల్యాండ్ బంగారం అడిగితే ఏమని పెడతారా నువ్వు? ఇంకా న్యూస్ ఛానల్స్ అయితే 12 hours లైవ్ పెట్టినారు. బూతులు తిడుతూ ఫిమేల్ వాయిస్ తో పాలిటిక్స్ గురించి మాట్లాడే నేను ఇవాళ పికిల్స్ గురించి మాట్లాడక తప్పడం లేదు. కేజీ అంటే 2.5 నుంచి 3,000 దాకా ఉంది. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఈ మ్యాటర్ లోకల్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళింది. ఆఖరికి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. I would like to speak about Alekia Chitty Pickles. What? I was really saddened by what has happened to the customer. What the fuck?
గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ అయితే వచ్చింది. దీంతో ఆ అమ్మాయి బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చంట. అక్కా చెల్లెలు ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 కి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. మీరు చెప్పినారంటే గ్యారంటీగా ఛాన్స్ ఉంటది సార్. అప్పుడు కామన్ మ్యాన్ గా రైతు బిడ్డకు ఛాన్స్ వచ్చింది. మా బతుకులేందన్న ఇట్లున్నాయి. మొన్ననే 3 బోల్లు ఒకటేసారి కాలిపోయినాయి. ఇప్పుడు పికిల్స్ బిడ్డకు ఛాన్స్ వస్తుంది. సో ఫైనలీ బిగ్ బాస్ 9 కి 5 మెంబర్స్ అయితే ఫైనలైజ్ అయిపోయినారు. ఫస్ట్ వీడైతే వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఖమ్మం కోటేశు బస్ వెళ్తున్నాడు. నెక్స్ట్ ఏమో మనందరికి తెలిసిన ఈ ఆంటీ నాగార్జున సార్, నన్నైతే 9 బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోండి సార్. నెక్స్ట్ వీడెవడో నాకు పేరు తెలియదు. సపోర్ట్ చేసి బిగ్ బాస్ 9 కి కొట్టమని. నెక్స్ట్ ఏమో బషీర్ మాస్టర్ అంట. అందరూ వెళ్ళినప్పుడు బస్సు మెషిన్ ఎందుకు వెళ్ళకూడదు. నెక్స్ట్ ఈ ముగ్గురులో ఒక్కళ్ళు సూపర్, అసలు సీజన్ హిట్. ఎనీవే కాంట్రవర్సీ అయితే అయింది, బట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ. బికాస్ ఈ మ్యాటర్ లో వాళ్ళొక్కరికే కాదు మనందరికి నేర్చుకోవడానికి ఉంది ఏదో ఒకటి. అవును, రివర్స్ లో వద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఆ ఆడియో లీకే ఇంకా మరి మొదటి ఘట్టాన్ని స్టార్ట్ చేద్దామా. బేసిక్ గా ఎవరైనా ఇంకొకరికి బూతులు తిట్టిరంటే అక్కడ ఏదో గొడవ అయ్యి కోపం వచ్చి తిట్టుండొచ్చు. అక్కడ ఏం అవ్వకుండానే తిడుతున్నారంటే దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ టాక్సిసిటీ. ఇక్కడ నేను బూతులు తిట్టడానికి జస్టిఫై చేయట్లేదు. అసలు ఒక మనిషి బూతులు ఎందుకు తిడతాడో, అలా ఎందుకు బిహేవ్ చేస్తాడో చెప్తున్నా. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం. వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం. అరే రివ్యూస్ చూసినాడు మరి ఎందుకు మెసేజ్ చేసేవారా? ఫస్ట్ ఆడియో లీక్ అయినప్పుడు తన సిస్టర్ ఏదో ఒకటి మాట్లాడి డ్యామేజ్ ని కొంచెం కంట్రోల్ చేద్దామని ట్రై చేసింది. ఇట్లా వీళ్ళు ఎందుకు తిట్టినారా అంటే వాళ్ళు ఒక రీజన్ చెప్పినారు. తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి ఇక్కడ కాన్వర్సేషన్ అట్లా స్టార్ట్ అవ్వలేదు. కస్టమర్ వై సో ఎక్స్పెన్సివ్ అన్నాడు. బేసిక్ గా ఆ వర్డ్ పట్టుకుని తను తిట్టడం స్టార్ట్ చేసేసింది. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత. వీళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ బేసిక్ గా అప్పుడు పనికి రాలేదు. అసలు మాట్లాడే మాటలకి చేసే పనులకి జీ వ్యాగనార్ కున్నంత డిఫరెన్స్ ఉంది. ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ బ్యాడ్లీ అండ్ వెరీ క్విక్లీ. ఎనీవే ఇంకా ఆడియో లీక్స్ గురించి మాట్లాడడం వేస్ట్. తను ఈ మ్యాటర్ లో ఆల్రెడీ సారీ చెప్పింది. నేను అలెక్సియా చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఇప్పుడు మనం కొన్ని చెడు నిజాలు మాట్లాడుకుందాం. 4 days బ్యాక్ ఈ అమ్మాయి IPL మ్యాచ్ లో కనిపించింది. అప్పుడు ఆ అమ్మాయికి 800 ఫాలోవర్స్ ఉన్నారు. రైట్ నౌ షీ ఈజ్ ఎట్ 250K. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరైతే ఫాలో చేస్తున్నారో దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ హర్. జస్ట్ అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి ఫాలో చేస్తున్నారు. ఇలాంటి ఫాలోవర్స్ నాకుంటారు, నీకుంటారు, అందరికి ఉంటారు. అవును, బట్ వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చాలా టాక్సిక్ ఉంటారు. అమ్మాయి బాగుంది అని ఎంత ఈజీగా ఫాలో కొట్టేసినారో అంతే ఈజీగా జడ్జ్ చేసేస్తారు, అంతే ఈజీగా బూతులు తిడతారు. కామెంట్ సెక్షన్ లో ఇష్టం వచ్చినట్టు వాగుతారు. ఒక్కసారి నా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడు, 10 కామెంట్స్ లో 3 కామెంట్స్ అవే ఉంటాయి. వీళ్ళతో ప్రాబ్లం నీకు నాకే కాదు. నా కామెంట్ సెక్షన్ లో ఎవరైనా ఫీమేల్ సబ్స్క్రైబర్స్ కామెంట్ పెడితే వాళ్ళతో కూడా అలానే మాట్లాడతారు. ఒక పర్సన్ నాకు మెసేజ్ చేసి పికిల్స్ కావాలని చాలా సేపు టైం పాస్ చేసి ఒక అమ్మాయిని అన్నకూడని మాటలన్నీ అన్నాడు. ఇలా కామెంట్ పెట్టి నిబ్బాగాళ్ళు మస్తు స్వాగ్ చూపిస్తారు. వాడెవడో కనుక్కొని వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇది అని అన్నావు అనుకో, వాడు ఇలా మారిపోతాడు. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇంటర్నెట్ లో ఎవరైనా అమ్మాయి రీల్స్ చేస్తూ కొంచెం స్కిన్ కనిపిస్తే చాలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేసేస్తారు. నోటుకు వచ్చింది కామెంట్ సెక్షన్ లో తిట్టేస్తారు. ఒక లెవెల్ తర్వాత మితిమీరిపోతుంది అంటే దట్స్ ట్రూ. మీరనే మాటలకి ఒక మీనింగ్ ఉంటది, మీ ఫ్రస్ట్రేషన్ కి ఒక అర్థం ఉంటది. కానీ ప్రతి ఒక్కరికి అంటున్నారంటే మీకు ఆ పీరియడ్ స్టార్ కి డిఫరెన్స్ ఏంది? జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. ఏంద్రా హీరోనా నువ్వు? అవుట్ఫిట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ డిసైడ్ ద క్యారెక్టర్ ఆఫ్ అ పర్సన్. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అమ్మాయిలు వేసుకున్న డ్రెస్ తో క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దని చెప్పేసి బాయ్ ఎప్పుడూ చెప్పిండు. సల్వార్ వేసే ప్రతి అమ్మాయి ఇంటర్నెట్ లో ఎవరికైనా చాలా క్విక్ గా ఫేమ్ వస్తే వాళ్ళకి క్విక్ గా డౌన్ ఫాల్ కూడా ఉంటది. బేసిక్ గా వీళ్ళు ఎంత స్పీడ్ గా బ్రాండ్ నేమ్ బిల్డ్ చేసుకున్నారో అంతే స్పీడ్ గా స్పాయిల్ కూడా చేసుకున్నారు. ఇంకా బిజినెస్ అంటావా, బిజినెస్ వీడు కూడా చేస్తాడు. ఆఫర్స్ ఏం లేవన్నా తమ్ముడు మీకోసం వచ్చేసిగా ఒక విమలు, ఒక థమ్స్ అప్, ఒక సిగరెట్ కలిపి కేవలం 20 రూపాయలు. అలాగే ఈ సండే వచ్చేసి
గివేవే అయితే పెడుతున్నాం తమ్ముడు. గివేవే అయితే పెడుతున్నాం తమ్ముడు. ఖచ్చితంగా మన ఫాలోవర్స్ అందరూ విజిట్ అయిపోయి వెళ్ళండి రే వీళ్ళ ఫాలోవర్స్ అంట. మస్తు గివ్ అవే అన్న ఇదైతే. బిగ్ బాస్ 9 కి నువ్వు కూడా ట్రై చేసుకో. ఇప్పుడు ఈ మ్యాటర్ లో జరిగిన పాజిటివ్స్ కూడా చూద్దాం. నెగటివ్ కామెంట్స్ వచ్చినట్టే పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. అది నాకైనా నీకైనా ఇంకెవ్వరికైనా. క్రియేటర్ అన్నప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి, బికాస్ అదే మన మోటివేషన్. నెక్స్ట్, బిజినెస్ చేసేటప్పుడు ఒక్కటే రూల్, అదేంటంటే కస్టమర్ ఇస్ ద కింగ్. వాడు బొంగ అయినా సరే కింగ్ లాగానే చూడాలి. దాని తర్వాత మన మాట అనేది చాలా మంచిగా ఉండాలి. నీ ప్రోడక్ట్ యావరేజ్ అయినా పర్లే, నీ మాట మంచిగా ఉంటే ఆ కస్టమర్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మ్యాగీలో కెమికల్స్ ఉందని చెప్పేసి మొత్తం బ్యాన్ చేసేసినారు కదా. 2 నెలల తర్వాత మొత్తం మార్చేసినాము, మేం మారిపోయినా, మా ప్రోడక్ట్ మారిపోయింది. ఆయన చిన్నప్పటి నుంచి తింటున్నారు, ఇప్పుడు ఎట్లా వదిలేస్తారు అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండ్రు. దీంతో మ్యాగీ మళ్ళీ వచ్చింది, టాప్ లో నిల్చుంది. సేమ్ మ్యాగీ లాగానే నువ్వు కూడా మళ్ళీ రిటర్న్ రావాలని కోరుకుంటున్నా. నీ లడ్డు బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను చెప్పేది ఒక్కటే, యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ కర్మ. బేసిక్ గా నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి నీ దగ్గరకు వస్తుంది. పర్సనలీ నో హేట్ ఆన్ యూ ఆర్ ఎనీవన్. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ a good lesson for everybody out there. లాస్ట్ కి ఒక మాట చెప్పి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. యాజ్ అ క్రియేటర్ గా ఎలాంటి కామెంట్స్ ని పట్టించుకోవాలనో నేను చెప్పిన. యాజ్ అ వ్యూవర్ గా మీరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవ్వాలనో అది ఇప్పుడు చెప్తా. బేసిక్ గా ఇంటర్నెట్ లో 3 రకాల ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు రీసెంట్ గా జరిగిన HCU మ్యాటర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్ నంబర్ 1, అక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది, చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అక్కడ ఉన్న ఎన్నో జంతువులకి ఇల్లు లేకుండా పోతుంది. వీళ్ళు జెన్యున్ గా ఆ టాపిక్ మీద రియాక్ట్ అయ్యి ఇది తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. దాని మీద నేను వీడియో చేసిన, చాలా మంది వీడియో చేసినారు. ఎగ్జాంపుల్ నంబర్ 2, ఈ మ్యాటర్ లో గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ ది ఏం తప్పు లేదు అని చెప్పి మాట్లాడడం అనేవాళ్ళు. పొద్దున కాల్ వచ్చింది, ప్రమోషన్ చేస్తారా అని అడిగితే కాంగ్రెస్ కి మద్దతుగా అన్నారు. అంటే HCU కి వాళ్ళు ఇట్లా చేసినారు కదా, దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం, కొంచెం మద్దతుగా మాట్లాడాలి. నేను చెయ్యను, మీరు చేసిందే తప్పు, ఇది చాలా పెద్ద తప్పు, మళ్ళీ దానికి మద్దతు పలకడమేంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నంబర్ 3, డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిన వాళ్ళు. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని కొందరు విద్యార్థులు అనవసరమైన అలజడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ దాదాపు 20,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. అండ్ గవర్నమెంట్ ఈ భూమిని హైదరాబాద్ అభివృద్ధి కోసం అండ్ ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి పనులు చేయడం వల్ల హైదరాబాద్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు బేసిక్ గా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది. దీంట్లో వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్ అని చెప్పి నేను చెప్పాను. మీ లిస్ట్ లో ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకొని ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతారో మీ ఇష్టం. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోకి ఏం కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ రాయో సుత్తో తీసుకొని లైక్ బటన్ ని పట్టుమని కొట్టండి. కొడితే పలిపోవాలి లైక్ బటన్. వెళ్ళి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏం లేకపోతే ఒక హార్ట్ సింబల్ పెట్టండి. అండ్ నేను ఇప్పటిదాకా పికల్ ట్రై చేయాలి. ఆ పికల్ ట్రై చేయాలంటే మినిమం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలరా బాబు. గట్టిగా యూట్యూబ్ కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా నేను ఆ 1 మిలియన్ ఏదో అయితే పచ్చడి ప్యాకెట్ కొనుక్కుంటారా, 1 మిలియన్ చెయ్యండి రా తొందరగా. కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఒక లెవెల్ తర్వాత మితిమీరిపోతుంది. ఒక లెవెల్ తర్వాత మితిమీరిపోతుంది. ఒక లెవెల్ తర్వాత తెలుసు కదా నేను ఎవరో. మీ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ యువర్ నాట్ సో ఫేవరెట్ పికల్ సెల్లర్ ఆదిత్య ఆర్యతో. ఉసిరికాయ పచ్చడి అక్కడికి నచ్చుతుంది. ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నావు. ముష్కిల్ బాబా బడి ముష్కిల్, గోరే గోరే గాల్లో पे है काला काला